ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ రోజు అనేది దినఫలాల ప్రకారం ఒక నీడ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పడుతుంది. ఆ నీడ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఏ నీడ మీ వెంట పడుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ కూడా చేయండి. అలాగే వారు కూడా వాళ్ళ జాతక ఫలాల గురించి, వాళ్ళ రాశి ఫలాల గురించి వారు కూడా తెలుసుకుంటారు. ఇక మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా మిథున రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మాత్రం జీవితంలో చాలా బాధాకారకమైనటువంటి ఫలితాలను వీరికి కలిగిస్తాయి. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా వీరు ముందుగానే అర్థం చేసుకొని మసులుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, పరమశివుడి యొక్క శక్తి నీడ మీ యొక్క వెంట పడుతుంది. చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధలు, కష్టాలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ బాధలు, కష్టాల నుండి విముక్తి కలిగింప చేయడానికి ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లోకి వచ్చేశాడు. ఆ పరమేశ్వరుడి యొక్క శక్తి నీడ మీ ఒంటి మీద పడింది. మీ యొక్క జీవితంలో మీరు ఎక్కువైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఆ నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఆ శక్తి నీడ మిమ్మల్ని అడ్డుకుంటుంది. అలాగే ఆ పరమశివుడు మీకు చాలా సమస్యల నుండి విముక్తి కూడా ప్రసాదించబోతున్నాడు. చాలా కాలం నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరకదు అని మీరు బాధపడుతున్నట్లయితే, ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన మీకు స్ఫూర్తింప చేస్తాడు. లేదా ఎవరైనా వ్యక్తులు మీకు మంచి సలహాలు అందిస్తారు. అంటే ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం అనేది అసాధ్యమని ఎన్ని రోజులు మీరు అనుకుంటారో, అటువంటి ఒక పెద్ద సమస్యకి ఈరోజు ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి మీకు తోడుగా ఉండటం మూలంగా మీరు పరిష్కారాన్ని అన్వేషించారు. లేదా వేరే వ్యక్తుల ద్వారా కూడా ఆ పరిష్కారానికి సంబంధించిన సరైన గైడెన్స్ను మీకు లభించబోతుంది. అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి మొదలు పెట్టాలి అనుకున్నటువంటి పెద్ద పనులు కూడా ఈరోజు మొదలు పెట్టగలుగుతారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీకు అటువంటి ఆలోచనను కలగజేస్తాడు. ఆ పనులు మొదలు పెడతారు. ఆ పనుల్లో విజయాలను కూడా సాధిస్తారు. అలాగే
ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా లాభాల బాటలో మీ యొక్క జీవితం సాగిపోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలకి సంబంధించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో, బంధువులతో ఇక ఏదో ఒక విధంగా మాత్రం ఈరోజు అనేది మీకు జరగబోతుంది. అలాగే మీరు ఇక భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలు ప్రసాదిస్తుంది. అదేవిధంగా మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలని మీకు చాలా మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేదని, ఎవరు మీకు సపోర్టు చేయడం లేదని ఇన్ని రోజులు మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారిచ్చే సలహాలు, సూచనలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీరు ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈ మధ్యకాలంలో మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ కారణంగా దూరంగా ఉన్నట్లయితే వారితో ఉన్నటువంటి గొడవలు, సమస్యలు పోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు తొలగిపోతాయి. భార్యాభర్తలు ఖచ్చితంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు వీల్చుకున్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలను పక్కన పెట్టేసి కలుసుకోవాలనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. దుర్గాదేవి చాలీసా, హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో మీరు అనేది ఒక గోమాతలకు సేవించండి. గోమాతలను సేవించడం ద్వారా గోమాతలో సకల దేవతలు కొలువుంటాయి కనుక సకల దేవతల అనుగ్రహం ప్రసాదించబడుతుంది. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.